ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం 2వ భాగములో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాం, దానిని ఎవడును వేయనారు. తీసి ఉంచబడినటువంటి డోర్, దానిని ఇంకెవరు కూడా వేయజాలరు. ఇది తీసి ఉంచడానికి కూడా ఎవరు పడితే వారు తీయగలిగేది కాదు. ఇది తీశానని ఎవరు చెప్తున్నారంటే 7వ వచనం 2వ భాగం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడును, ఎవడునో తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉన్నాను, దానిని ఎవడను కూడా వినడు. కాబట్టి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే పరిశుద్ధుడు, ఇంకా సత్య స్వరూపియగు దేవుడు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ ఉన్నారు. సంఘమునకు, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఈ మాట చెప్తూ ఆయన ఏమి పట్టుకుని ఉన్నారంటే దావీదు తాళపు చెవి పట్టుకుని ఉన్నారట. ఎవరండి? దేవుడైనటువంటి యేసుప్రభు వారు, గొర్రెపిల్ల అయినటువంటి యేసుప్రభు వారు దావీదు తాళపు చెవిని పట్టుకుని ఉన్నారట. దావీదు తాళపు చెవి కలిగి ఆ తాళపు చెవికున్నటువంటి శక్తిని కూడా, లేదా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరిస్తూ దానితో ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. దానికి ఉన్న విశిష్టత ఏమిటండి? ఎవడనో వేయలేకుండా తీయవాడును, ఎవడనో తీయలేకుండా వేయువాడునైనా. అంటే ఆ తాళపు చెవితో ప్రభువారు ఏం చేయగలరండి? ఎవడనో వేయలేకుండా తీయగలుగుతారు, అలాగే ఎవడనో తీయలేకుండా వేయగలుగుతారు. ఆ తాళపు చెవికున్నటువంటి శక్తి అలాంటిది, ఆ తాళపు చెవికున్నటువంటి ప్రభావం అలాంటిది. అలాంటి తాళపు చెవిని ఉపయోగించి ఇప్పుడు నీ కొరకు ఆయన ఏం చేశారటండి? ద్వారమును ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎందుకని తీసి ఉంచారు? నీకోసము. నువ్వు దేవునికి వాక్యం వింటూ ఉన్నావు, ఇంకా గైకొంటూ ఉన్నావు. మూడవది, ఆయన నామమును నేను ఎరుగను అని చెప్పలేదు. ఆయన నామము ఎరిగిన వాడిని నేను, ఆయన నామము తెలిసిన వాడిని నేను అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి 3 కారణాలు. 1, వాక్యం వింటున్నావు, వాక్యమును గైకొంటున్నావు. 3వది, యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదని నువ్వు చెప్పట్లేదు. ఈ 3 కారణాలతో నీ ఎదుట ఆయన ఏం చేశాడంటే తలుపును తెరిచాడు. దానికి ఎవరు కూడా మూయజాలరు. దేనితో తెరిచారండి? దావీదు తాళపు చెవితో తెరిచారు. దేని స్తోత్రం. దావీదు తాళపు చెవికున్నటువంటి శక్తి ఎవడును వేయలేకుండా తీయగలుగుతుంది, అలాగే ఎవడు తీయలేకుండా వేయగలుగుతాడు. అది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ఈ తాళపు చెవి ఈరోజు వాక్య భాగము. గత 2 వాక్యాల్లో సింహాసనము 1, సింహాసనం 2లో మనం ఎక్కడెక్కడ ఉన్నామండి? సింహాసనం 2 దగ్గర ఎక్కడ ఉన్నామండి? ఎన్ని సింహాసనాలు? గత వారం చెప్పినటువంటి సింహాసనాల్లో మనం ఇప్పుడు ఏ సింహాసనాలు ధ్యానించుకున్నాం? అమ్మా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అమ్మా, యెహోవా తండ్రి కలిగి ఉన్నటువంటి అత్యున్నత సింహాసనం. అయితే అప్పుడు వెళ్ళిపోయామండి అక్కడికంటారా? స్టార్టింగ్ సింహాసనం ఏంటండి? దావీదు సింహాసనాన్ని దేవుడు యేసుప్రభు వారు దాన్ని ఎలా మార్చారటండి? ఎలా మార్చేశారో మనం అమ్మా స్థిరముగా సింహాసనంగా అది దేవుని లాస్ట్లోని మహిమ కంటే కూడా ముందు కృపా సింహాసనం యేసుప్రభు. ఇప్పుడు మనం అక్కడ ఉన్నామండి.
కృపా సింహాసనం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆయన ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉండి మనల్ని కూడా సింహాసనాల మీద కూర్చుండబెట్టడానికి ఆయన కృపా సింహాసనాసీనుడై ఉండి మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడికి వస్తే మనకి ఏమవుతుందని చెప్పానండి, మనకు అవసరమైనవి ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనకి అన్నీ కూడా ఇవ్వబడుతుంటాయి. నీకు ఆరోగ్యం కావాలా, ఇవ్వబడుతుంది. నీకు ధనము కావాలా, ఇవ్వబడుతుంది. నీకు శాంతి కావాలా, అన్నీ కూడా ఇవ్వబడతాయి. మహిమా సింహాసనం అన్నవారు ఎవరు? దయచేసి అనకండి, మహిమ సింహాసనం ఎప్పుడు వస్తుంది? మనం పోయిన తర్వాత వెళ్ళాలి. ఎక్కడికి? మహిమా సింహాసనం అంటే మనము ఈ భౌతిక దేహమును చాలించిన తర్వాత మహిమా సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? కృపా సింహాసనం దగ్గర ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అనారోగ్యం వస్తే దేవుడు ఏం చేస్తున్నాడండి? స్వస్థపరుస్తున్నాడు. బలహీనత వస్తే స్వస్థపరుస్తున్నాడు. నాకు ఫోన్ పోయిందంటే ఫోన్ మళ్ళా తిరిగిస్తున్నాడు. దిస్ ఇస్ ఆల్ దిస్ కృపా సింహాసనం దగ్గర నువ్వు వస్తున్నావు కాబట్టి నీకు ఏమి ఆ సమయానికి నీకు ఏది అవసరమో అది ఇవ్వబడతా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ కృపా సింహాసనం మీద కూర్చున్నవాడు దావీదుకి ఇవ్వబడినటువంటి తాళపు చెవిని పట్టుకుని ఉన్నాడు. ఈ తాళపు చెవితో నీ కొరకు నా కొరకు ఆయన తలుపు తెరిచి ఉంచాడు. అని ఎవరు కూడా వేయలేరు. ఎందుకని? నువ్వు వాక్యము వింటున్నావు, గ్రహిస్తున్నావు. యేసుక్రీస్తు వారు నాకు తెలియదని చెప్తున్నావా? చెప్పట్లేదు. ఈ మూడు నేను చేయట్లేదని అని ఎవరన్నా ఉన్నారా? ఉంటే కనుక మీకు ద్వారాలు, తలుపులు తెరవబడలేదు. కాబట్టి మీరందరూ ఆ మూడు కలిగి ఉన్నారనుకుంటున్నా. మీ అందరి కొరకు ద్వారాలు తెరవబడ్డాయి. దాని స్తోత్రం. మరి ఈ దావీదు తాళపు చెవిని యేసుక్రీస్తు వారు కలిగి ఉండి దానితో నిన్ను నన్ను నడిపించగలిగేటువంటి త్రోవలో మరి అడ్డమన్నటువంటి తలుపుని ఏం చేశారటండి? ఓపెన్ చేశారట. హల్లెలూయా. ఆ తాళపు చెవికున్నటువంటి శక్తి అది. జీవగ్రంథములో ఇంకా తాళపు చెవులు ఉన్నాయి. ఒక తాళపు చెవి గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ఎవరు చదవద్దు, రాజేష్ చదువుతాడు. ఈ తాళపు చెవికి ఉన్న పేరు ఏమిటంటే పరలోకపు తాళపు చెవి. ఇది ఎవరికి ఇవ్వబడింది అంటే పేతురు వారికి ఇవ్వబడింది, పరలోకపు తాళపు చెవి. ఇంకొక తాళపు చెవి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు ప్రతాప్ చదువుతారు దాన్ని. 1వ అధ్యాయం 18వ వచనం. మన యొక్క పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఏంటంటవి? మరణపు తాళపు చెవులు. ఇవి పాతాళాన్ని ఓపెన్ చేస్తాయి. రాణి గారు లేకండి అమ్మా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. 5వ దూత స్వరము వినినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఇదొక తాళం. దీని పేరేటండి? అగాధపు లేదా అంధకారపు తాళపు చెవి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనము. ప్రియా సిస్టర్ గారు, ఇది కూడా అగాధపు తాళపు చెవి. ఇది కూడా అగాధ. ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనము, 20వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన రెండు కూడా ఒకటే, అగాధపు తాళపు చెవులు, అంధకారపు తాళపు చెవులు. ఈ మూడు ఇప్పుడు ఎన్ని వచ్చినాయండి? 3 తాళపు చెవులు. ఒకటి పరలోకపు తాళపు చెవి, 2 కీ ఆఫ్ డెత్ మరణపు తాళపు చెవి, 3వది అగాధపు తాళపు చెవి. అగాధపు తాళపు చెవి. ఇది ఏది కూడా, ఈ 3 కూడా ఈరోజు వాక్యం కాదు. మరి వాక్యం ఏమిటి? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి. సిస్టర్ రూతెలిన్ గారు 22 యెషయా గ్రంథము. ఇలా 22 ప్రకటన గ్రంథం తీసేస్తున్నారు. అన్ని ప్రకటనలు ఉంటాయి అనుకుంటున్నారు ఏంటి? యెషయా గ్రంథము 22 హల్లెలూయా. అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును దాన్ని వేయనారడు, ముయ్యజాలడు. ఇంకొకటి
మూయగా ఎవరు కూడా దాన్ని తీయగలరు. దేని స్తోత్రం. ఇది మనకు కావాల్సినటువంటి వాక్యం ఏదండి? దావీదు తాళపు చెవి. దావీదు సింహాసనం ఎలా సంపాదించాడో చెప్పాను. దావీదు సింహాసనం సంపాదించిన తర్వాత పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం అంటే అతన్ని రాజుగా కూర్చుండబెట్టి, సింహాసనం మీద కూర్చుండబెట్టి అతన్ని పొగిడేటటువంటి కార్యక్రమం. మహారాజా, రాజులకు రాజా, మార్తాండ, మీకు జయము జయము, మీరు 10 కాలాల పాటు రాజుగా మహారాజుగా మమ్మల్ని ఏలుబడి చేయాలయ్యా అని పట్టాభిషేక కార్యక్రమం జరుగుతాం. ఈ పట్టాభిషేక కార్యక్రమంలో ఇది వరకు కలిసి ఉండలేనటువంటి ఇజ్రాయేలీలు, ఇది వరకు ఏమాత్రము కూడా వారు ఒకటిగా ఉండలేనటువంటి యూదా గోత్రం వారు కలిసిపోయి వీళ్ళిద్దరూ కలిసి రాజుకి పట్టాభిషేకము చేస్తున్నారు. 2వ సమూయేలు గ్రంథము 5వ వచనం 1 నుంచి 5వ వచనం వరకు ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. ఎవరిదండి? దావీదు యొక్క పట్టాభిషేకం. ఇప్పుడు పట్టాభిషేకం అంటే సింహాసనాన్ని అధిరోహించేశాడు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ పట్టాభిషేకం వచ్చేసిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా 89:27 కీర్తనలో తనని జ్యేష్ఠ కుమారుడిగా అంటే పెద్ద కుమారుడిగా చేసేసుకున్నాడు. ఎవరిని? దావీదుని. గత వారంలో కూడా ఇది చెప్పా. సింహాసనం ఇవ్వబడింది, జ్యేష్ఠత్వం ఇవ్వబడింది. చూడండి, జ్యేష్ఠత్వం పెద్ద కుమారుడిగా చేయబడ్డాడు. 27వ వచనం మీరు రాసుకోండి. కావున అతనిని జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. కాబట్టి ఇప్పుడు ఏమైపోయాడండి? జ్యేష్ఠ కుమారుడు అయిపోయాడు. ఎవరైనా? దావీదు సింహాసనం పొందుకున్నాడు, దావీదు జ్యేష్ఠత్వం కూడా పొందుకున్నాడు. కానీ అతడికి ఏమి ఇవ్వబడలేదంటే దేవుని యొక్క మందిరమును కట్టేటువంటి యోగ్యత ఇవ్వలేదు. అర్హత వేరు, యోగ్యత వేరు. యోగ్యత లేదు. అర్హత అంటే యోగ్యత అంటే 2 వేరు. మనం చాలాసార్లు వాటిని వాడేస్తూ ఉంటాం, కలిపి అక్కడ ఇక్కడ కలిపి వాడేస్తుంటాం. అర్హత అంటే మీకు అర్థమవడం కోసం చెప్తా. అర్హత అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నాకు కారు నడపడానికి, కానీ నాకు డ్రైవింగ్ రాదు. కారు నడపడానికి నాకు ఇప్పుడు ఏముందండి? లైసెన్స్ అనేటువంటి అర్హత ఉంది. అర్థమవుతుందా? కానీ డ్రైవింగ్ రాదు. కానీ నాకు డ్రైవింగ్ బాగా వచ్చు, కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. కానీ నేను కారు బాగా నడపగలుగుతాను. అది యోగ్యత. అర్థమైంది వ్యత్యాసం? నాకు సర్టిఫికెట్ ఉంది. ఏది? ఇంజనీరింగ్ సర్టిఫికెటో మెడిసిన్ సర్టిఫికెటో ఉంది, కానీ నాకు వైద్యం చేయడం రాదు. సర్టిఫికెట్ నీకు అర్హత. అర్థమవుతుందా? వైద్యం చేయడం రావడం అనేది యోగ్యత. కాబట్టి నువ్వు ఎవరితో ఉండాలనేది నువ్వు నిర్ధారించుకోవాలి. వీడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కదని చెప్పి పక్కన కూర్చున్నావు అనుకో, తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? ఎక్కడో పడేస్తాడు. కానీ వాడికి యోగ్యత ఉందనుకోండి, వాడికి బాగా నడపగల అనుభవం ఉందనుకోండి, నేను ఖచ్చితంగా క్షేమంగా తీసుకెళ్తాడు. ఇక్కడ దావీదుకి ఉన్నది ఏంటంటే అర్హత కంటే కూడా యోగ్యత. అర్హత అంటే ఏంటంటే అతడు రాజు వంశం నుంచి వస్తే, రాజుల వంశావళి నుంచి వస్తే, వాళ్ళ యొక్క తాత ముత్తాతలు రాజులై ఉంటే ఆ అర్హతను బట్టి ఇతడు రాజై ఉండొచ్చు. కానీ ఇతడికి ఇవ్వబడింది ఏంటంటే యోగ్యత. అతడు యోగ్యతను కనపరుచుకున్నాడు కాబట్టి సింహాసనాన్ని అధిరోహించాడు. హల్లెలూయా. ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతోంది. ఇక్కడ యూదులు అదేవిధంగా ఇజ్రాయేలీలు కలిసిపోయి ఒక దేశముగా ఏర్పరచబడి రాజు అయినటువంటి దావీదుకి ఏమవుతుందండి? పట్టాభిషేకము జరుగుతోంది. మరి ఈ పట్టాభిషేకము చూసినట్లయితే అతనికి ఏమి ఇవ్వబడిందండి? జ్యేష్ఠత్వం ఇవ్వబడింది, సింహాసనం ఇవ్వబడింది, కానీ దేవుని యొక్క మందిరము కట్టేటువంటి అర్హత ఇవ్వబడలేదు. ఈ మాటలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం వరకు రికార్డ్ చేయబడి ఉంటాయి. అంటే అతనికి మందిరము కట్టేటువంటి ధన్యత దేవుడు ఇవ్వలేదు, యోగ్యత ఇవ్వలేదు, అర్హత అసలు లేదు, యోగ్యత కొన్ని సంపాదించుకున్నాడు. యోగ్యత అంటే దేనికి? సింహాసనము అధిరోహించడానికి యోగ్యతను సంపాదించుకున్నాడు, కానీ
మందిరమును కట్టడానికి యోగ్యతను సంపాదించుకోలేడు. కొన్ని అర్హత ఉందా? ఏదైనా యాజకత్వపు వంశావళి ఉందా? అది లేదు. కాబట్టి యోగ్యత దీనికి లేదండి. మందిరము కట్టడానికి యోగ్యత లేదు. రెండవది అర్హత కూడా లేదు. అర్థమవుతుందండి? కానీ దావీదు చేతిలో ఏముందండి? తాళపు చెవి ఉందంట. ఈ దావీదు తాళపు చెవిని ఇప్పుడు నేను అతనికి ఇచ్చేదని అంటున్నాడు. ఈ అతను అనేది మనసులో పెట్టుకోండి. అతను ఎవరో తర్వాత చెప్తారు. అర్థమవుతుందా? దావీదు తాళపు చెవి 22:22 ఏం రాయబడిందండి? దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద. అంటే ఇది దావీదు గురించి చెప్పట్లేదు, అతని గురించి చెప్తున్నాడు. అతను ఎవరో నేను చెప్తాను తర్వాత. అర్థమవుతుందా? ఈ అతను అనేది మైండ్లో పెట్టుకో. ఈ తాళపు చెవి అతనికి ఇవ్వబడుతుందంట. అతనికి ఇవ్వబడిన తర్వాత మూస్తే ఎవడు తీయలేడంట, తెరిస్తే ఎవడు కూడా ముయ్యలేడంట. అలాంటి తాళపు చెవి దావీదు సంపాదించి ఈ తాళపు చెవిని ఇందాక చదివాం కదా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో 7వ వచనంలో ఎవరికి ఇచ్చాడటండి? సర్వశక్తిమంతుడును సత్య సంపూర్ణుడునైనా పరిశుద్ధుడునైనా యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. ప్రస్తుతం ఎక్కడ ఉందండి? యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఈయన ఏం చేశాడండి? తాళాన్ని ఉపయోగించి నీ కొరకు ద్వారమును తలుపును తెరిచి ఉంచాడు. దానికి ఎవడు కూడా ముయ్యలేడు. నువ్వు రాజుగా టీవీగా అలాగే దర్జాగా ఈ మార్గం గుండా వెళ్ళడమే. ఏ మార్గం అండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నటువంటి మార్గంలో టీవీగా పోవడమే. ఉదయం పోయాం కదా, టీవీగా నడిచామా లేదా? ఇటు తక్కమంట చదివి నడిచామా లేదా? సూలు వేసుకుని చక్కటి వైట్ అండ్ వైట్ వేసుకుని నడిచామా కదా టీవీగా. అలాగే ఎక్కడ దాకా పోవాలని మనము? పరలోకపు గవి దాకా పోవాలి. దేని స్తోత్రం. ఎవడు ఆపేవాడు లేడు. వాడు అంటాడు కదా మనల్ని ఎవడు ఆపేదని. అలాగా మనల్ని ఎవడు ఆపేవాడు? ఆయన బోలు మంది ఆపుతారు, కానీ మనల్ని ఆపేవాడు అసలు ఎవడు లేనేలేదు. అర్థమవుతుంది? ఎందుకని? మన కొరకు తలుపు తెరవబడింది, మార్గము వేయబడి ఉంది. ఈ మార్గంలో మనం నడుపుతున్నాం కాబట్టి మనల్ని ఎవడు కూడా ఆపేవాడు లేడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ తాళపు చెవి, ఈ దావీదు తాళపు చెవి చాలా ప్రాముఖ్యమైనది. ఇతనికి మందిరమే కట్టే అధికారం ఇవ్వబడలేదు, కానీ ఇంత శక్తివంతమైన యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నటువంటి తాళపు చెవి యొక్క విశిష్టత కలిగినటువంటి తాళపు చెవి యొక్క అధికారమును దావీదు సంపాదించాడు. ఎలా సంపాదించాడో అదే అధ్యాయం. ఏ అధ్యాయము? 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాల వరకు మనం చూస్తే కనుక, యోబీసీయుల యొక్క దేశమును నివాసులై ఉంటూ ఉండగా యెరూషలేమునకు వచ్చిరి. యోబీసీయులు దావీదు లోపలికి రాలేడని నీవు వచ్చిన ఎడల ఇక్కడ గుడ్డివారును కుంటివారును తోలువేతురని దావీదుకు వర్తమానము పంపి ఉండిరి. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు వశపరుచుకున్నాడు, అంటే స్వాధీనపరుచుకున్నాడు. ఇతడు పట్టాభిషేకం అవగానే మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే సియోను కోటను స్వాధీనపరుచుకోవడం. ఈ సియోను కోటలో ఎవరున్నారంటే యోబీసీయులు ఉన్నారు. ఎవరున్నారండి? యోబీసీయులు ఉన్నారు. ఈ యోబీసీలో ఆ సియోను కోటలో నివాసం ఉంటూ ఆ కోటకి పెద్ద పెద్ద ద్వారాలు తలుపులు బిగించేసి ఎవరు కూడా దానిలోనికి ప్రవేశించకుండా ఏం చేశారండి? దానిని బంధించేశారు. దావీదు రాజు అయ్యాడని తెలియగానే దానిని ఇంకా ఎక్కువ బందోబస్తు చేసేసారు. దావీదు ఖచ్చితంగా మన మీదకి వస్తాడో, సియోను కోటను స్వాధీనపరుచుకుంటాడో, మనల్ని ఖచ్చితంగా కొట్టేస్తాడో, కాబట్టి మనము జాగ్రత్త పడాలని యోబీసీలు ఏం చేశారంటే ఒక పన్నాగం పన్నారు. ఏంటి ఆ పన్నాగము? లోపల ఎవరున్నారంటే కుంటివారును గుడ్డివారును ఉన్నారు. కాబట్టి కుంటివారు గుడ్డివారు దావీదుకి ఏమవుతారటండి? ఎవరవుతారటండి? రాయబడింది.
హేయులు అంటే ఇష్టం ఉండదట దావీదుకి. ఎవరంటే ఇష్టం ఉండదండి? కుంటివారు గుడ్డివారు అంటే ఇష్టం ఉండదంట. కాబట్టి నువ్వు కుంటివారు గుడ్డివారు అంటే నీకు ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు లోపలికి వచ్చినా కానీ ఈ కుంటివారు గుడ్డివారు నిన్ను చంపేస్తారు, వేసేస్తారు అని చెప్పి దావీదుతో హాస్యాస్పదంగా దావీదుని రెచ్చగొడుతున్నారు. దావీదుకి కుంటివాడు గుడ్డివాడు అంటే ఇష్టం ఉండదా? అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే సైన్యములో అతడితో పోరాడేటువంటి యోధుడు ఏమై ఉండాలంటే బలిష్ఠుడై ఉండాలి. తనతో పోరాడేటువంటి యోధులు ఏమై ఉండాలంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి సైన్యమునకు లేదా యుద్ధమునకు పనికొచ్చేటటువంటి వాడిగా ఉండాలి. ఇప్పుడు దావీదు గొలియోతుని కట్టగలిగాడు. ఇలాంటి దావీదు ఎదుటి కుంటివాడు గుడ్డివాడు కొడితే దావీదుకి ఆయన పేరు ప్రతిష్ఠ ఉంటుందా? అరే కుంటివాడిని కొట్టడం గుడ్డివాడిని కొట్టడం పెద్ద విషయమా అని అంటారు. కాబట్టి దావీదు అలాంటి వారు నాకు యుద్ధంలో ఉండడానికి వీలులేదు. అందుకని యుద్ధంలో ఉండడానికి కుంటివారిని గుడ్డివారిని దావీదు ఏం చేస్తాడంటే అసహించుకుంటాడు. దీన్ని ఆశ్చర్యంగా చేసుకుని యోబీసీలో దావీదుని రెచ్చగొడుతున్నారు. నిజానికి దావీదు కుంటివారి పట్ల చాలా జాలి కలిగి ఉంటాడు, చాలా జాలి కలిగి ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే గనక దావీదు సింహాసనం అధిరోహించిన తర్వాత అతని పరిపాలన సాగించడం మొదలుపెట్టిన తర్వాత నేను మేలు చేయడానికి ఎవరైనా సౌలు కుటుంబంలో నుంచి వారి యొక్క వారసత్వం నుండి ఎవరైనా మిగిలి ఉన్నారా అని తన చుట్టూ ఉన్న వారిని అడుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి చెప్తూ ఉంటాడు ఏమిటంటే కుంటివాడైనటువంటి యోనాతాను కుమారుడు మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి. ఎవరండి? మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి ఇదిగో పలానా చోట ఆశ్రయం పొందుకుని ఉన్నాడు. అతడు ఎవరండి? కుంటివాడు అని అన్నప్పుడు దావీదు అంటాడు, వెంటనే అతన్ని నా దగ్గరికి తీసుకురమ్మంటాడు. ఇదిగో యోనాతాను నా స్నేహితుడు, యోనాతాను నాకు చేసిన దాన్ని బట్టి నేను నీకు మేలు చేయాలనుకుంటున్నాను. అంతేకాదు సౌలు యొక్క భూభాగంలన్నిటినీ కూడా నీకు నేను ఇస్తాను అని చెప్పి ఇక నుంచి నువ్వు నా ఇంటి వాడు అవుతావు, నా భోజన బోలలో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు అని ఎవరితో అంటున్నాడండి? కుంటివాడైనా యోనాతాను కుమారుడైనా మెఫీబోషెతుతో అంటున్నాడు. ఎవరితో అండి? మెఫీబోషెతుతో అంటున్నాడు. అంటే దావీదుకి కుంటివారంటే అసహ్యమా అండి? ప్రేమ. ఖచ్చితంగా ఆయన సింహాసనాన్ని ఆయన యొక్క రాజ్యంలో అంతఃపురంలో ఆయనకి స్థానం ఇచ్చాడు. అంతేకాదు వారి తాత సంపాదించింది ఎవరండి? ఆయన సౌలు సంపాదించినటువంటి భూభాగములన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను నిన్ను ఎలా చూసుకుంటానంటే మహారాజులా చూసుకుంటాను అని చెప్పి దావీదు ఎవరితో అంటున్నాడండి? యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు విడదీయాలి, లేకపోతే కలిపి మనకు నోరు తిరుగుదాం. అర్థమవుతుందా? నాకు మీకు కాదు, మీరు పండితులు కాబట్టి సింగిల్ సెట్లో కూడా చెప్పేస్తారు. దేని స్తోత్రం, హల్లెలూయా. సోదరా, ఇప్పుడు దావీదుకి కుంటివారంటే ఇష్టమా కాదా? ఇష్టమే. డిక్లరేషన్ అంటే కన్ఫర్మ్ చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? యోబీసీలో ఏం చేస్తున్నారండి? దావీదుని రెచ్చగొడుతున్నారు. ఏంటంటే లోపల కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, నువ్వు వస్తే వాళ్ళని నేసేస్తారా, నువ్వు రాకనంటే అక్కడ జరిగినటువంటి క్రమం ఏమిటంటే 8వ వచనం, యోబీసీలను హతము చేయ వారందరూ 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 8వ వచనం, నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పిన. దావీదు దృష్టిలో ఎవరు కుంటివారు ఎవరు గుడ్డివారు అంటే అవతల ఉన్నటువంటి యోబీసీలే దావీదు దృష్టికి కుంటివారు గుడ్డివారు. నిజానికి యోబీసీలు చాలా బలిష్ఠులు. సహోదరుడు సహోదరి, ఈ పని చేసి పెట్టింది ఎవరంటే 1వ దినవృత్తాంత గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి. 1వ దినవృత్తాంత గ్రంథాలు యోవాబు అనేటువంటి వ్యక్తి కనబడతాడు. ఈ యోవాబు దావీదు యొక్క సైన్యంలో సైన్యాధిపతిగా ఉంటాడు. దావీదు ఎప్పుడైతే ఈ ఆఫర్ ఇచ్చాడు, ఏ ఆఫరు ఇందాక మళ్ళీ చదివాం కదా 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఆఫర్ ఇచ్చాడు. ఏ ఆఫరు? ఎవడైతే నీటి కాలువ మీద వెళ్ళి యోబీసీలందరినీ కూడా హతము చేస్తాడు, అంటే కుంటివారిని గుడ్డివారిని ఎవరైతే హతము చేస్తారో అన్నాడు కదా. దానికి ఇక్కడ బహుమానాన్ని ప్రకటిస్తున్నాడు. ఏంటంటే బహుమానం అంటే దావీదు వాడిని నేను హెచ్చిస్తాను, వాడిని నేను గణపరుస్తాను అన్నట్టుగా ఈ దినవృత్తాంత గ్రంథంలో చెప్తాడు.
ఈ యోవాబు ఈ నీటి కాలవను పట్టుకుని మారుస్తున్నాడు. ఈ యోవాబు నీటి కాలవను పట్టుకుని, దేని నీటి కాలువ? ఈ సియోను కోటకి ఆనుకుని ఉన్న చూడండి ప్రియులు, సియోను కోటకి, ఇది సియోను కోట, దిస్ ఇస్ కోర్ట్ ఆఫ్ జియోన్. ఈ కోటకు ఆనుకుని ఉన్నటువంటి ఒక నది ఉంది. ఇదే వాటర్ షాఫ్ట్, అంటే నీటి కాలువ. ఈ నీటి కాలువ దాటుకుని ఎక్కడికెళ్ళాలండి? సియోను కోటలోనికి ప్రవేశించాల. అర్థమవుతుందండి? సియోను కోటకి ప్రవేశిద్దామంటే కాలువ దాటగలుగుతారు, కానీ సియోను కోటకి ఏం చేశారండి వీళ్ళు? తలుపులు వేసేసి బిగించేశారు. కాబట్టి తలుపులు తెరవడం కానీ, దావీదు వస్తున్నాడు అనే భయంతో ఇంకా ఎక్కువ భద్రతను, ఎక్కువ ప్రొటెక్షన్ని వారు చేసేశారు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ద్వారం తెరవాలి. దావీదు ఒక ఆఫర్ పెట్టాడు, సైన్యాధిపతికి ఆఫర్ పెట్టాడు, ఎవడైనా సరే ఆ లోపలికి వెళ్ళి జీవన కోట యొక్క తలుపులు తెరవగలిగితే ఐ విల్ గివ్ యూ ద వండర్ఫుల్ గిఫ్ట్ అని చెప్పి ఆఫర్ పెట్టాడు. కాబట్టి యోబు ఎలాగైనా సరే వెళ్ళి ఏం చేయాలంటే ఆ తలుపులు తెరవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, తలుపులు తెరవడానికి లోపల నుంచి చేస్తే బయట నుంచి తెరవలేము. ఒకవేళ బయట నుంచి చేస్తే లోపల నుంచి తెరవలేము. మన తాళం కప్పులు లోపల వేసామనుకోండి, బయట నుంచి తాళం కప్పు తీయగలమా? ఈ తాళం తీయను, ఇది చూడండి, బయట లోపల వేసారనుకోండి, బయట నుంచి తాళం పట్టుకుని వెళ్ళి తీయడం అవుతుందా? అవదా. లేకపోతే లోపల వేసేసారనుకోండి, ఇది బయట నుంచి వచ్చి టింగరంగా అంట తాళం తీద్దామంటే అవుతుందా? అవదాం. అంటే దానికి ఏ పక్కన ఉంటే ఆ పక్కనే, ఏ పక్కన వేయబడితే ఆ పక్కనే దాన్ని తీయాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, మా ఇంటికి ఒక తాళం ఉంటుంది. ఇది బయట నుంచి తీసుకోవచ్చు, లోపల నుంచి కూడా తీసుకోవచ్చు. నేను వెళ్తూ ఉదయము జిమ్కి పోతూ వారి దగ్గర ఉన్నా లేకపోయినా నేను లాక్ చేసి వెళ్ళిపోతా. వీళ్ళ స్కూల్కి వెళ్తూ నేను దగ్గర ఉన్నా లేకపోయినా లాక్ చేసి, అంటే దగ్గర లాగితే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది. ఎవరైనా ఇప్పుడు మా నాన్నకు కూడా అలవాటు అయితే, ఫస్ట్లో కొంచెం అలవాటు అయి ఉండేది కదా, దగ్గరికి కొంచెం దగ్గర తీసి ఇలా ఒక 2 నిమిషాలు పట్టుకుంటే, 2 నిమిషాలు జస్ట్ సెకండ్లు, 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా పట్టుకుంటే లాక్ పడిపోతుంది ఆటోమేటిక్. ఆ తర్వాత తీయడం అనేది ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే దాని యొక్క ఫింగర్, అంటే దాంట్లో ఈ ఫింగర్ ప్రింట్ తాలూకా ముద్ర ఎవరైతే రిజిస్టర్ చేయబడుతుందో, లేదా దాని యొక్క పాస్వర్డ్, ఫింగరు లేదా రెండవది ఏమంటారు దాన్ని, పాస్వర్డ్, ఈ రెండిట్లతోనే ఓపెన్ అవుతాడు. అది ఓపెన్ అవ్వాలంటే ఈ రెండు రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఫింగర్ లేకపోయినా పాస్వర్డ్ అయినా తెలిసి ఉండాలి, పాస్వర్డ్ లేకపోయినా ఫింగర్ ప్రింట్ అయినా రిజిస్టర్ అయ్యి ఉండాలి. దానికి ఎవరికి ఓపెన్ అవుతుందండి? అది ఓటీపీ, అంటే పాస్వర్డ్ తెలిసిన వాడికే, లేదా ఫింగర్ ప్రింట్ రిజిస్టర్ అయిన వాడికే అది తెరవబడతాయి. లోపల ఉన్న వాడు కూడా, బయట నేను వెళ్ళేటప్పుడు నేను వేసేసాను, కానీ లోపల ఉన్న వాళ్ళు ఈజీగా తీసేయచ్చు. లేకపోతే లోపల ఉన్న వాళ్ళు వేసేసారు, నేను లేదా స్కూల్ నుంచి పిల్లలు, నా భార్య ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినా, మేము ఎవరు కాలింగ్ బెల్ కొట్టి డోర్ తీయన అవసరం లేదు, ఆటోమేటిక్గా మేము ఫింగర్ పెడితే ఓపెన్ అయిపోతుంది, లేదా పాస్వర్డ్ కొడితే ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఈ పాస్వర్డ్ అన్న తెలిసి ఉండాలి, లేదా ఫింగర్ రిజిస్ట్రేషన్ అయినా అయి ఉండాలి. ఇది బోత్ సైడ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా దావీదు యొక్క తాళపు చెవి ఎగ్జాక్ట్గా ఇదే నియమాన్ని కలిగి ఉంది. ఓపెన్ అవ్వాలంటే ఏమై ఉండాలండి? పాస్వర్డ్ తెలిసి ఉండాలి. ఏ పాస్వర్డు ఇందా చెప్పాను, 3 వాక్యమును ఎరిగి ఉండాలా, వాక్యమును గ్రహించి ఉండాలా, నేను ఎరుగునని చెప్పకుండా యేసుక్రీస్తు వారు నా రక్షకుడని, నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరించి వాడై ఉండాలి. 3 పాస్వర్డ్ ఏమున్నాయండి? 3 ఉన్నాయి. ఈ 3 ఉంటే నీకోసము అది తెరవబడుతుంది. అది ఎవడు కూడా నీకు నువ్వే వేసేసుకోవాలి. నేను నడవనండి దారిలో, నేను ఈ దారిలో వెళ్ళను, నా త్రోవ వేరు, నేను ఏదో పొరపాటుని త్రోవలోకి వచ్చాను, నా త్రోవ సాతాను త్రోవ అనుకుంటే నీకు నువ్వు ముగించుకుంటే తప్ప అది ఎవడిని నీకే ఆసక్తి. నీకెందుకంటే పాస్వర్డ్ మర్చిపోయినంతే, పాస్పోర్ట్ మర్చిపోయిన ఓపెన్ అవుతుందండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాక్యం మర్చిపోతే ఓపెన్ అవుతుందండి, ఓపెన్ అవుతుంది. ప్రియ సహోదరుడు, అర్థమవుతుందా వాక్యం? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి?
సైన్యాధిపతి అయినటువంటి యెహోవా ఏం చేస్తున్నాడండి, యోబీసీలో ఉన్నటువంటి ఆ సియోను కోటలోకి వెళ్ళాలని ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే తాళములు వేయబడి ఉన్నాయి. కాబట్టి ఈ నీటి కాలంను బేస్ చేసుకుని యెహోవా ఏం చేస్తాడంటే లోపలికి పోయి, అంటే ఆ నీటి కాలం తర్వాత తాళం ఓపెన్ చేయకుండా ఆ కోట యొక్క గోడ ఎక్కి లోపలికి పోయి లోపలి నుంచి ఓపెన్ చేస్తాడు. లోపల నుంచి ఆ కీ సంపాదించి అది ఓపెన్ చేస్తాడు. అప్పుడు సియోను కోట యొక్క ద్వారము తెరవబడింది. వెంటనే దావీదు ఉన్నటువంటి సైన్యము ఎక్కడికి పోయారండి? కోటలోనికి ప్రవేశించి యోబీసీలందరినీ కూడా హతమార్చేశారు. దొరికినట్టుగా వేసేశారు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఆ తర్వాత వచనాల్లో రికార్డ్ చేయబడి ఉంటాయి. నా మాట వినండి, ఇక రాసుకుని పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు మంచిగా. హల్లెలూయా. దావీదు లోపలికి వెళ్ళిన తర్వాత యోబీసీలందరినీ కూడా వేసేసాడు. వేసేసిన తర్వాత దావీదు తిరిగి వస్తున్నప్పుడు యెహోవా ఏం చేస్తాడంటే, రాజా ఇదిగో తాళపు చెవి, ఈ తాళపు చెవి లోపలి నుంచి మాత్రమే మనము తీయగలుగుతాం, బయట నుంచి తీయలేం అని చెప్పి ఆ తాళపు చెవిని దావీదు చేతిలో పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఈ తాళపు చెవి పొందుకోవడానికి గల యోగ్యత ఏమిటంటే యోబీసీల్ని హతమార్చాడు. ఇప్పుడు వరకు ఈ తాళపు చెవి ఎవరికి ఇవ్వబడలేదు. యోబీసీల మీద మోసే దాడి చేశాడు. అంటే ఇజ్రాయెల్, మోసే నాయకత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దాడి చేశారు. కానీ యోబీసీలు కొట్టలేకపోయారు. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. నీ ఎదుటి నుండి ఎవరిని ఎలగొట్టాలండి? మీరు చెప్పిన లిస్ట్ అంతా ఉంది. అందులో ఎవరున్నారండి? యోబీసీలు ఉన్నారు. ఈ లిస్ట్ అంతట్లో మోసే తర్వాత జరిగినటువంటి యుద్ధంలో యోబీసీల్ని తప్ప అందరినీ వెళ్ళగొట్టగలుగుతారు. యోబీసీలు మాత్రమే ఉండిపోతారు. అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాట ఏమిటండి, ఆజ్ఞ ఏమిటండి? అక్కడ ఉన్నటువంటి యోబీసీల్ని కూడా వెళ్ళగొట్టాలి. మోసే వల్ల కాలేదు. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 51 నుంచి 55వ వచనం వరకు. సంఖ్యాకాండం కొంచెం వాక్యాలు ఫాలో అవ్వండి. నేను చాలా డెప్త్గా చెప్తూ ఉంటాను కాబట్టి తందానా హరికథలా చెప్తానంటే వాక్యము అర్థం కాదు. కాబట్టి వాక్యాలను నేను చెప్పే రిఫరెన్స్ని వెంబడించండి. అప్పుడు నేను పొరపాటు చెప్తున్నానా, తప్పు చెప్తున్నానా, లేకపోతే మార్చి చెప్తున్నానా, వాక్యానికి అనుగుణంగా చెప్తున్నానా, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానా లేదా అని మీకు అర్థమవుతుంది. ఇలాగ ఎవరు చేశారట? బెరయాకు సంఘం వారు చేశారట. అందుకని తెస్సలోనికయ సంఘము కంటే కూడా బెరయాకు సంఘము చాలా నోబెల్, ఘనమైనటువంటి సంఘం అన్నాడు పౌలు వారు. కాబట్టి మనము కూడా అలా చేస్తే మనము కూడా ఎవరమండి? ఘనమైన సంఘము. కాబట్టి బైబిల్ తేవడం కాదు, బైబిల్ తెరిచి చూడాలి. నేను స్తోత్రం. కాబట్టి సంఖ్యాకాండం 33:51 నుంచి కొన్ని మాటలు చదివితే కనుక చేరిన తర్వాత దేశ నివాసులందరూ నీ ఎదుటి నుండి వెళ్ళగొచ్చి ఎలయనగా ఆ దేశమును మీకు ఇచ్చి తిని, చదవండి 55 వరకు. మీరు మీ వంశముల చెప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలను. ఎవని చీటియే ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రములు చెప్పిన మీరు స్వాస్థ్యములు పొందవలను. అయితే మీ ఎదుట నుండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని యెడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చుదురో వారు మీ కన్నులలో
ముండ్లుగాను మీ పక్కలలో శూలముగాను ఉండి మీరు నివసించే ఆ దేశములు మిమ్మల్ని బాధ పెట్టుదురు. మరియు నేను వారికి చేయి తలచినట్లు మీరు చేసేదని వారితో చెప్పాను. అర్థమవుతుందా? మోసే ముందున్నటువంటి సవాలు ఏమిటంటే యోబీసీలను కూడా తరిమేయాల. వారందరితో పాటు ఎవరిని తరవాలండి? యోబీసీలు కూడా తరిమేయాల. యోబీసీలు నీ ముందున్నటువంటి యోబీసీలను నువ్వు తరమలేకపోతే, నేను చెప్పినట్టుగా వారిని నీ ముందు నుండి నువ్వు వెళ్ళగొట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వారు నీకు ఎలా ఉంటారంట? నీ కండ్లలో ముండ్లుగా, నీ కన్నులలో ముండ్లుగా. రెండవది, నీ పక్కలో సోలముగా ఎవరుంటారటండి? యోబీసీలు ఉంటారట. నువ్వు వెళ్ళగొట్టకపోతే, నీకు ప్రతికూలమైన దాన్ని నువ్వు తీసివేయకపోతే. ఇక్కడ మోసేకి చెప్తున్నాడు, అర్థమవుతుందా? మోసేకి చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, మీరు వెళ్ళగొట్టకపోతే, నీ శత్రువును వెళ్ళగొట్టకపోతే, నీ ప్రతికూలతను వెళ్ళగొట్టకపోతే, నీ బలహీనతను వెళ్ళగొట్టకపోతే, నీ ఆత్మీయ స్థితిని పాడు చేసే ఏ దుర్మార్గపు లక్షణాన్ని నన్ను వెళ్ళగొట్టకపోతే అది నీకేమవుతుందో తెలుసా? నీ కన్నులలో ముండ్లుగాను, నీ పక్కలో సోలముగాను ఉంటారు. ఎప్పుడైనా పొడి చేస్తుంది, ఎప్పుడైనా నిన్ను గుడ్డివాణ్ణి చేసేస్తుంది, ఎప్పుడైనా నీ పక్కలో పొడిచి నిన్ను ప్రాణము తీసివేస్తుంది. కాబట్టి దేవుడు వెళ్ళగొట్టమన్నా అన్నీ కూడా నువ్వేం చేయాలా? తీసేయాలా. అందులో ఇక ఏ సందేహం లేదు, దానికి ఏ విధమైనటువంటి మినహాయింపు లేదు, ఏ విధమైనటువంటి మినహాయింపు లేదు. కాబట్టి ఇది ఒక్కటి ఉంచుకుంటాను, ఇది కొంచెం నాకు ఇష్టంగా అదేమవుతుంది? నీకు ముళ్ళుగానే ఉంటాయి. నీ ఎదుట ముళ్ళుగా ఉన్నది, నీ కన్నులకు ముళ్ళుగా ఉన్నది, నీ పక్కల సోలముగా ఉన్నది నిన్ను బ్రతకనిస్తుందండి? బ్రతకనేమనే ఇవ్వదు. సహోదరుడా, సహోదరి, మరి ముళ్ళు గురించి పౌలు వారు అడిగారు. అతడు అడిగినటువంటి ముళ్ళు ఏంటంటే తన దేహంలో ఉన్నటువంటి బాధ కోసం, నేను చెప్తుంది ఏంటంటే నీకున్నటువంటి దుర్బుద్ధి, నీకున్నటువంటి దుష్ట అలవాట్ల గురించి, నీకున్నటువంటి చెడు లక్షణాల గురించి, నీకున్నటువంటి దుష్టత్వం గురించి, నీకున్నటువంటి పాప నియమాల గురించి నేను చెప్తున్నా. అర్థమవుతుంది? పౌలు వారు ఏంటి? తనకున్నటువంటి బలహీనత గురించి చెప్పారు. ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడండి? మోసేకి ఎదుటటువంటి నీ శత్రువు గురించి చెప్తున్నాడు. నీ శత్రువు ఎవరండి? నీ దుష్టత్వము, నీ చెడుతనము, నీ పాపము, నీ దుర్మార్గత్వం. సహోదరి, నిన్ను వెళ్ళగొట్టకపోతే అది నీ కన్నులలో ముళ్ళుగా ఉంటాయి. వెళ్ళగొట్టకపోతే నీ పక్కలో అది ఎలాగుంటుందండి? సోలముగా ఉంటుంది. ఎప్పుడొకప్పుడు నేను కృంగదీసేస్తుంది, ఎప్పుడొకప్పుడు నిన్ను మరణానికి అప్పగిస్తుంది. సహోదరి, మోసే వాళ్ళు కాలేదు, యెహోషువ కూడా కాలేదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఇదే మాట యెహోషువకు కూడా చెప్పాడు. యెహోషువ వెళ్తారు కానీ, యెహోషువతో ఇశ్రాయేలు సైన్యం అంతా వెళ్తారు కానీ, ఆకాన్ అనే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు వద్దన్నటువంటి ఆ యొక్క వస్తువుని తీసుకుని వచ్చి తప్పు చేస్తాడు, పొరపాటు చేస్తాడు. సహోదరుడా, సహోదరి, యెహోషువ కూడా యోబీసీల్ని వెళ్ళగొట్టలేకపోయాడు. ఇంకా అర్థమవుతుందండి. ఇప్పుడు చదువుతాం న్యాయాధిపతి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతి గ్రంథము. అమోరియలో వారి దేవతలను ఇప్పుడు ఏమైందండి? యోబీసీల్ని వెళ్ళగొట్టకపోవడం వలన ఇప్పుడు యోబీసీలు ఏం చేస్తున్నారంటే ఇజ్రాయెల్ని పాడు చేసేస్తున్నారు. అర్థమవుతుందా? ఇజ్రాయెల్ని పాడు చేసేస్తున్నారు. ఇంకా ఎలా పాడు చేస్తున్నారు? జనముల మధ్య నివసించి వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు, వారి దేవతలను పూజించుతూ వచ్చి అట్లా ఇజ్రాయెలు యెహోవా సన్నిధికి ఏమైపోయారండి? దోషులైపోయారు. తర్వాత చదువుదాం. తమ దేవుడిని యెహోవాను మరిచి బయలుదేవతను, దేవతా స్తంభములను పూజించడం మొదలుపెట్టేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీకు అర్థమవుతుందండి వాక్యము? మోసే అంటే వెళ్ళగొట్టకుండా ఉంచినటువంటి యోబీసీలు 6వ వచనంలో రాయబడి ఉంటుంది. పెరిజీలు, హివీలు, హెబీసీలు అని రాయబడి ఉంటుంది. హెబీసీలు యెహోషువ వెళ్ళగొట్టలేనటువంటి యోబీసీలు ఇప్పుడు ఏం చేశారండి? అది ఒక క్యాన్సర్ వ్యాధిలాగా ఏమైపోతుందండి? దాన్ని మనం మర్చిపోతే ఏమైపోద్దండి? దాన్ని మనము పట్టించుకోకపోతే ఏమవుతుందండి?
వెళ్ళగొట్టకపోతే ఏమవుతుందండి? ఎస్, మొత్తం అంతా దేహం అంతా కూడా పాడైపోతుంది. దేహం అంతా పాడు చేస్తుంది. ప్రైజ్ చిన్నదే మా నాన్నగారి విషయం, చిన్నదే. కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల 40% నాలుగు పోయింది. వెంటనే తెలుసుంటే ఒక 5%తోనే సరిపోయాయి. నిర్లక్ష్యం, వెళ్ళగొట్టలేదు దాన్ని. కాబట్టి ఇదేమైంది? 40% నాలుగుని పట్టుకెళ్తే. ఇంకా తెలియకపోతే మొత్తం నాలుక, నెక్, తర్వాత దేహం. దానికి ఏమి సంవత్సరాలు పడదు ప్రియ సహోదరుడు, వెరీ మినిమం టైంలోనే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఒబేసిటీలు అలాంటి వారంటే క్యాన్సర్ వ్యాధి లాంటి వారు, అసెప్టిక్ లాంటి వారు, ఇన్ఫెక్షన్ లాంటి వారు వేరు గనక మనం వెళ్ళగొట్టకపోతే ఏమవుతుందంటే మనల్ని అందించివేస్తారు. ఇప్పుడు ఓబీసీల యొక్క కుమార్తెలను వీళ్ళ పెళ్లి చేసుకుంటున్నారో, వీళ్ళ యొక్క కుమార్తెలను వారి యొక్క కుమారులకు పెళ్లి ఇస్తున్నారో, ఇక అది చాలదన్నట్టు వారు పూజించే దేవతలను కూడా వీళ్ళు పూజిస్తున్నారు. ఇంకా దేవత ప్రతిమలన్నింటినీ కూడా వీరు ప్రతిష్ఠించుకున్నారు. దేవుడు అన్న వాడిని మర్చిపోయారు. ఇప్పుడు ఏమైపోయారండి? దేవుని దృష్టికి వారు దోషులైపోయారు. ఎవరండి? ఇశ్రాయేలు దోషులు అయిపోయారు. దీన్ని దోషంలోకి నడిపించింది ఎవరండి? యోబీసీలో. మోసే వల్ల కాలేదో, యెహోషువ వల్ల కాలేదో, దావీదు వల్ల అయింది. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వల్ల అయింది. ఇశ్రాయేలులో పాపం ఉండకుండా, ఇశ్రాయేలులో ఆ క్యాన్సర్ వ్యాధి ఉండకుండా, ఇశ్రాయేలులో అలాంటి పాప స్థితిని రెచ్చగొట్టేటటువంటి మనుషులు లేకుండా దావీదు వారిని తరిమికొచ్చాడు, వెళ్ళగొచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని దావీదుకి తాళపు చెవి. అందుకని దావీదుకి తాళపు చెవి. అప్పుడు దావీదు యోవాబు ఇచ్చినటువంటి తాళపు చెవి తీసుకుని ఇది లోపలి నుంచి ఓపెన్ చేయడమే కాదు, బయట నుంచి ఓపెన్ చేసేలాగా కూడా దీన్ని తయారు చేయమని ఆజ్ఞిస్తాడు. ఇది బైబిల్లో రికార్డ్ చేయబడలే. ఎస్ ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు లోపటి నుంచి మాత్రమే తెరవడానికి వీలున్నటువంటి ఈ ద్వారం ఇప్పుడు ఏమైపోయిందండి? దావీదు చేతిలోకి రాగానే బయట నుంచి తీయబడును, లోపటి నుంచి కూడా తీయబడను. హల్లెలూయా. ఇప్పుడు బయట తాళం వేస్తే ఎవడు కూడా దాన్ని తీయలేడు. లోపల తాళం వేసినా లోపల నుంచి ఎవడు కూడా తీయలేడు. ఇటు నుంచి తీస్తే ఇటే ఓపెన్ అవుతుంది, అటు నుంచి తీస్తే అటే ఓపెన్ అవుతుంది. ఈ సహోదరుడా, సహోదరి, ఎలాగొచ్చిందండి ఇది? మోసే చేయలేనటువంటి పనిని, యెహోషువ చేయలేనటువంటి పనిని దావీదు చేశాడు. హల్లెలూయా. అందుకని దావీదు తాళపు చెవి ఎవరికి ఇవ్వబడిందండి? దావీదుకి ఇవ్వబడింది. తాళపు చెవి అనేది దావీదుకి ఇవ్వబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ దావీదు తాళపు చెవి యేసుప్రభువు వారి చేతిలో ఉండి, యేసుప్రభువు వారు నిన్ను నన్ను ఆ త్రోవలో నడిపించడానికి ద్వారమును తెరిచి ఉంచాడు. అది ఎవడో కూడా మూయలేడు, ఎవడో కూడా ఇంకా మూయలేడు. హల్లెలూయా. ఎంత గొప్ప తాళపు చెవండి, ఎంత గొప్ప దావీదు తాళపు చెవండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు యేసుప్రభువు వారి చేతికి నిన్ను నన్ను నడిపించడానికి, నీకు నాకు బంధకంగా ఆటంకంగా ఉన్నటువంటి తలుపులు తెరవడానికి, నీకు నన్ను అడ్డుపడుతున్నటువంటి ద్వారములను ఓపెన్ చేయడానికి దావీదు తాళపు చెవి ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన సింహాసనమును వారసత్వంగా తీసుకోవడమే కాదు, ఆయన యొక్క తాళపు చెవిని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? వారసత్వంగా తీసుకున్నారు. దేని స్తోత్రం. దేనికోసము? నీకోసం. దేనికోసము? నీకోసం. దేనికోసము? మనందరి కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ తాళపు చెవి యెషయా గ్రంథం 22వ వచనంలో ఉంది. యెషయా గ్రంథం 22వ వచనంలో ఉంది. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీగ ఎవడను మూయజాలడు, అతడు మూయగా ఎవడను. ఎస్, ఇప్పుడు అంటున్నాడు, ఎవరండి ఇతడు? ఎవరండి అతడు? ఇందాకన్నా మీ మైండ్లో పెట్టుకోండి అని. అతని భుజం మీద భారం ఉంచుతాను, దావీదు ఇంటి తాళపు అధికార భారమును. మళ్ళీ చెప్తున్నాను, దావీదు ఇంటి తాళపు అధికార భారము. మళ్ళా చెప్తున్నాను, రిమెంబర్ ఇట్, కీప్ ఇట్ ఇన్ మైండ్. మీ మైండ్లో దీన్ని ఉంచుకోవాలి. ఎప్పటి వరకు? పరలోకపు గవినికి వెళ్ళేటంత వరకు కూడా. ఎప్పటి వరకు? నీ ముసలితనం వచ్చినా సరే దీన్ని నువ్వు మర్చిపోకూడదు. వృద్ధాప్యం వచ్చినా సరే నువ్వు మరవకూడదు. ఏంటండి?
నేను దావీదు ఇంటి తాళ్ళపు అధికార భారమును అతని భుజముల మీద ఇచ్చేదను. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ పై వచనానికి వెళ్తే, నా సేవకుడైన, చదువుతాం యెషయా గ్రంథము. ఆ దినమున నేను నా సేవకుడు హిల్కీయా కుమారుడునగు ఎల్యాకీమునకు ఇచ్చేదను. ఎల్యాకీము ఎవరండి? ఇప్పుడు ఎల్యాకీము ఎవరండి? అతను అన్నాను కదా. అతను ఎవరంటే ఎల్యాకీము. ఈ ఎల్యాకీము ఎవరంటే నా సేవకుడు. నా సేవకుడు అంటే నాశనం చేసేవాడు కాదు. నా సేవకుడు అంటే దేవుని యొక్క సేవకుడు, యెహోవా దేవుని యొక్క సేవకుడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్న తాళపు చెవి ఎవరి చేతిలో ఉందండి? ఇప్పుడు ఎల్యాకీము అంటే సేవకుని చేతిలో ఉంది. నిన్ను పరలోకంలో పంపించాలన్నా, నిన్ను అంధకారంలోకి పంపించాలన్నా, నిన్ను మరణంలోకి పంపించాలన్నా తాళపు చెవి ఎవరి దగ్గర ఉందో తెలుసా? నీ సేవకుడి చేతిలో ఉంది. నేను సరైన వాక్యం చెప్తే నువ్వు పరలోకం వెళ్తావు, నేను తప్పు వాక్యం చెప్తే నువ్వు నరకానికి పోతావు. అందులో ఏ సందేహం లేదు. ఇట్స్ క్లియర్. ఈ తాళపు చెవి ఎవరికి ఇచ్చాడండి? సేవకుడికి ఇచ్చాడు. ఎక్కడి నుంచి తీసేసి 15వ వచనం, అదే అధ్యాయం. గృహ నిర్వాహకుడైన శాబ్నాను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము. వినండి ప్రియులారా, నా వైపు చూడండి. ఇది ఎవరండి? ఇతను విచారణకర్త, ఇంకా గృహ నిర్వాహకుడు. అతని పేరేటండి? శెబ్నా. ఒకసారి చెప్పండి, శెబ్నా అనండి. శేమన పొడవు. వెరీ గుడ్. శెబ్నా ఇక్కడ పోయి చెప్పమంటున్నాడు. ఎవరితో? యెషయాతో చెప్పమంటాడు. యెషయాతో చెప్తున్నాడు, పో. ఎవరి దగ్గర పోవాలి? శెబ్నా దగ్గర పో. ఎవరు ఈ శెబ్నా? హిజ్కియా రాజుగారి కొలువులో విచారణకర్తగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాయి. 19వ వచనం చూస్తే కనుక, ఈ స్థితి నుండి యెహోవా నాకు నేను నిన్ను తొలగించదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయను. ఈ శాబ్నా నుండి, శాబ్నా ఏం చేశాడని అతని ఉద్యోగం నుండి అతను తీసివేయడం? శాబ్నా ఏం చేశాడని అర్థమవుతుందా? అతని ఉద్యోగం నుండి తీసివేయడం కాదు, అతనికి ఉన్న వాదాన్ని తీసివేసి, అతనికి కలిగి ఉన్నది అంతా కూడా తీసివేసి, ఇప్పుడు నేను నా సేవకుడికి ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఈ కీ ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉంది? ఎలియాకీము కంటే ముందు ఎవరి దగ్గర ఉంది? దావీదు దగ్గర. దావీదు ఎప్పుడు చచ్చిపోయాడు. శాబ్నా దగ్గర ఉంది. ఎందుకని? దావీదు వంశీయుడైనటువంటి హిజ్కియా రాజరికములో హిజ్కియా రాజుగా ఉంటూ ఉండగా ఆ వారసత్వకి ఎవరికి ఇవ్వబడుతూ వస్తుందండి? దావీదు వంశీయులకు ఇవ్వబడుతూ వస్తూ ఉంది. అర్థమవుతుందా మీకు? ఇవ్వబడుతున్న క్రమంలో ఈ కీ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే హిజ్కియాకి ఇవ్వబడింది. హిజ్కియా ఏం చేశాడండి? గృహ నిర్వాహకుడు, ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి శాబ్నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఈవిడ ఏం చేయాలా? ఈ కీని సరైన రీతిలో ఉపయోగించాలి. అలా ఉపయోగించట్లే. చెప్తున్నాడు 16వ వచనం, ఇక్కడ నీకు ఏమి పని? ఇక్కడ నీకు ఎవరున్నారు? నువ్వు ఇక్కడ సమాధిని తొలిపించుకున్న నేల, ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకునిచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకునిచున్నాడు. ఇదిగో బలాఢ్యుని ఒకని విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయను, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములో నిన్ను విసిరివేయును. నీ యజమాని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా, అక్కడనే నువ్వు. శాబ్నా ఏం చేశాడంటే యజమాని ఇంటికి ఏం తీసుకొచ్చాడండి? అవమానం తీసుకొచ్చాడట. ప్రధానమంత్రిగా ఉండి, విచారణకర్తగా ఉండి, గృహ నిర్వాహకుడిగా ఉండి, రాజ్యమంతటి మీద రాజు తర్వాత రాజు అంతటి అధికారం కలిగినటువంటి ఈ శాబ్నా ఏం చేశాడంటే యజమానుడికి, అంటే హిజ్కియాకి ఏం తీసుకొచ్చాడంటే అవమానం తీసుకొచ్చాడు. అంటే దావీదు వంశానికి ఏం తీసుకొచ్చాడంటే అవమానం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎంత మాత్రము కూడా ఈ కీ నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నీ దగ్గర నుండి తీసివేసి ఎవరికి ఇస్తానండి? నా సేవకుడికి ఇస్తాను. ఆ సేవకుడు 22వ వచనం, 21వ వచనం.
ఆ దినమున నేను 20 వచ్చు ఆ దినమున నేను నా సేవకుడును హిల్కియా కుమారుడు ఎలీయాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికొట్టుడి చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును. ఇప్పుడు ఎలీయాకీము ఎవరండి? దేవుని యొక్క సేవకుడు. ఈ దేవుని యొక్క సేవకుడు ఏమైపోయాడండి? యెరూషలేము వాసులకి. యెరూషలేము ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అర్థమైంది? ఇజ్రాయెల్ దేశం రాజధాని ఏంటండి? యెరూషలేమా కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా వెంబడిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేముతో పాటు ఏమిస్తానంటున్నాడండి? వింటున్నారా? యేసుక్రీస్తు వారు ఏదైతే హోదా కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఏదైతే అర్హత కలిగి ఉన్నారో, యేసుక్రీస్తు వారు ఏదైతే యోగ్యత కలిగి ఉన్నారో అది నేను ఎవరికి ఇస్తున్నానండి? ఎలీయాకీముకి ఇస్తున్నానండి. ఆ 2 వంశాలకి, ఆ 2 గోత్రాల వారికి, ఆ 2 ప్రజలకి, యోధా ఇజ్రాయేల్ జనాంగముకి ఎలీయాకీమును ఇప్పుడు ఏం చేశాడండి? ప్రభు అయిన దేవుడు తండ్రిని చేసేసాడు. నాకు సేవకుడు తండ్రి అయిపోయాడు. ఇప్పుడు ఈ తండ్రి యొక్క భుజముల మీద ఏం పెట్టాడంటే, దావీదు ఇంటి తాళ్ళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచాను. అమ్మ వరలక్ష్మి గారు, అర్థమవుతుందా? ఇది దావీదు తాళపు చెట్టు యొక్క అధికార భారం అంటే అర్థమవుతుంది. సహోదరుడా, సహోదరి, వాక్యము తెలియని వారు కూడా వాక్యం పట్టుకుని వచ్చేస్తుంటారు. నాదం వాయిస్తున్నాను, ఫ్లూట్ వాయిస్తున్నాను, కీబోర్డ్ వాయిస్తున్నాను, రెండో హోయ్ అని చెప్పేసి అంటుంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? వెనక ముందు చూడకుండా గొంతులేసుకుపోతా ఉంటాం. నిన్ను నరకానికి పంపించేవాడా, నిన్ను పరలోకానికి పంపించేవాడా ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసావా? నా సేవకుడికి దావీదు తాళపు చెవిస్తా, అధికార భారమును అతనికి ఇస్తాను. దావీదు ఇంటి పెత్తనం అంతా కూడా అతనికి ఇస్తాను. ఆ సేవకుడిని ఏం చేస్తానంటే నా జనుల మీద తండ్రిగా చేస్తాను. అతడు ఇప్పుడు ఏం చేస్తానండి? ఈ భారం అంతటిని కూడా మోస్తాడు భుజంలో పెట్టుకొని. అలాంటి భారం మోసే సేవకుడి దగ్గర నువ్వు వెళ్ళాలి. అర్థమవుతుందా? అలాంటి భారం మోసే యాజకుడి దగ్గర నువ్వు వెళ్ళాలి, పరిగెట్టుకుని వెళ్ళాలి. ఆడి మీటింగ్ పెట్టాడు, వీడి మీటింగ్ పెట్టాడు, పోకండి. వాడి పుస్తకం రాశాడు, వీడి పుస్తకం రాశాడు అంటే పోకండి. ఎవరు నిన్ను పరలోకానికి పంపిస్తారు వాడి దగ్గర. హల్లెలూయా. ఈ సేవకుడు అనేవాడు తన భార్య ఉంటూ ఉండగానే 2వ పెళ్లి చేసుకున్నాడు. అర్థమవుతుంది? 2వ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సంఘస్థులు అందరూ అన్నారు, ఏమండి పాస్టర్ గారు ఉన్నారు కదా, పాస్టర్ గారు ఉండగా మళ్ళీ ఇంకో పాస్టర్ గారిని ఎలా తెస్తారండి అన్నారు. అప్పుడు ఈ సేవకుడు చెప్తున్నాడంట, ఎస్తేరు గ్రంథంలో రాజు పేరు చెప్పండి ఎవరన్నా? ఆశ్చర్యసు. ఆమె మొదటి భార్య ఎవరో? వస్తిని కాదని రాజు ఎస్తేర్ని ఎందుకు చేసుకున్నాడు? అమ్మా, ఇష్టానుసారంగా జీవించలేదో, అమ్మ పిలిచినప్పుడు రాలేదో, ఇవ్వకపోయింది. కాబట్టి యోగ్యత, రాజు దగ్గర భారీగా ఉండడానికి, రాణిగా ఉండడానికి యోగ్యత ఆమెకు లేదని ఆమె తిరస్కరించి ఎవరిని చేసుకున్నాడో? ఎస్తేర్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్తున్నారంట, ముందున పాస్టర్ గారు పాస్టర్ అమ్మగా ఉండే అర్హత లేదో, యోగ్యత లేదో, నేను పిలిచినప్పుడు రావట్లేదు, పోవడానికి రావట్లేదు, పాటలు పాడడానికి రావట్లేదు, అందుకని ఈమెను కాదని ఈ పాస్టర్ని చేసుకున్నాను అన్నాడంట. మతి తిరిగిపోయింది. ప్రియ సోదరుడు, అర్థమవుతుందా? ఇలాంటి శాతం దగ్గరికి మాత్రం పోతా ఉంటాం. పైగా మనకున్నటువంటి సింపతి కార్నర్ ఏంటో తెలుసా? దేవుడే చూసుకుంటాడంట. నువ్వు నరకంలోకి పోయిన తర్వాత దేవుడు ఏం చూసుకుంటాడు? ఇక అర్థమవుతుంది. దేవుడే చూసుకుంటాడు. పాస్టర్ గారు కదా దేవుడే చూసుకుంటాడు. ఆడు నరకలోకి పోతాడు, నువ్వు నరకలోకి పోతావు. ఇంకేంటి చూసుకునేదే? నువ్వేం పరకలో ఉంటాననుకుంటున్నావా? ఉండవు. ఎందుకని? నిన్ను నడిపిస్తుందే ఏంటండి అది? నరకం. ఇక నువ్వు ఇద్దరు పోయి అందులో పడితే ఇక తర్వాత దేవుడు చూసుకునేది ఏమంటారు? ఎవరు చూసుకున్నాను రా, నువ్వే కదా అన్నావు చూసుకుంటాడులే అని చూసుకున్నాను రా. ఇదిగో ఎక్కడ పెట్టాను? నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాను. దేని స్తోత్రం. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు ఈ యాజకుడి చేతిలో ఏమొచ్చిందంటే దావీదు తాళపు చెవి వచ్చిందంటే దేని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు 23వ వచనం చూస్తే కనుక, దిట్టమైన చోట మేకు కొట్టున్నట్టు నేను అతన్ని
స్థిరపరిచెదను. ఈ సేవకుడు ఎలా ఉండాలో తెలుసా? గాలికి విసిరినట్టుగా రెల్లు మాదిరి ఉండకూడదు. ఎలా ఉండాలంటే దిట్టమైనటువంటి చోట మేకును కొట్టినట్టుగా ఉండాలి. ఆమెను చెప్పండి. అలా ఉండాలి. కష్టం వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా, శ్రమ వచ్చినా, రోగమే వచ్చినా, అలజడిలో వచ్చినా, అల్లర్లే వచ్చినా, తుఫానులే వచ్చినా, ఈ సేవకుడు ఎలా ఉండాలండి? దిట్టమైన చోట కొట్టబడినటువంటి మేకు వలె ఉండాలి. ఈ సేవకుడు అలాగున్నాడా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూద్దాం. అనగా తర్వాత అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. ఎవరండి? తండ్రిగా మార్చబడినటువంటి సేవకుడట ఎలా ఉంటాడంటే తన పితరుల కుటుంబానికి మాన్యత గల అంటే మాన్యత అంటే అమ్మా మాన్యత అంటే శ్రేష్టమైన. ఎవరికండి? ఆ సేవకుడు తన పితరుల కుటుంబాలకి శ్రేష్టమైనటువంటి సింహాసనము ఉండును. ఈ కుటుంబం అంతటికి కూడా ధైర్యం. దేనికని? నాకు కొడుకున్నాడు. ఈ కుటుంబాన్ని అందరికీ కూడా ధైర్యం. మాస్టర్ గారు వడ్లమూరు నుంచి టీచర్ గారు వచ్చి మా నాన్నగారితో కొంచెం మాట్లాడారు. ఆ మాస్టర్ గారు ఊరకనే మా నాన్న మాట అన్నారు. ఆయన ఇంకా మాట సరిగ్గా రావట్లేదు, నోరు తిరుగుతలేదు. నన్ను ఫ్రెండ్, నా క్లాస్ కుమార్ అంట. కుమార్ బాగా చూసుకుంటున్నాడా అని అడిగారు. మా నాన్న ఏం చెప్పాడంటే అతనికి దేవుడు అని చెప్పాడు. తెలుసుకోవడం కోడలు బాగా చూసుకుంటున్నా దేవత అని చెప్పాడంట. తెలుసుకోవడం ఇది ఎవరు చెప్పారు? ఆ మాస్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఎంతసేపు మాట్లాడుతున్నారు ఏంటండి, నాన్నతో ఏమైనా మాట్లాడారా ఎటు సరదాగా అన్న అంటే సరదాగా ఆయన కొంచెం సేపు మోటివేట్ చేద్దాం అని చెప్పి దాటితో నా బాధలో ఉంటుంది కదా, దుఃఖంలో ఉంటాడు కదా, వేదనలో ఉంటాడు కదా, కాసేపు మాట్లాడితే ఆయన బాధ అంతా పోయి కొంచెం తేరుకుంటాడని చెప్పేసి మాట్లాడుతుంటుంటే ఊరికి నేను బాగానే చూసుకుంటున్నారా లేదని ఊరికి ఒక ప్రశ్న వేశాను. ఆ మాస్టర్ గారు అలాగే మాట్లాడుతాను చెప్తున్నాను. హల్లెలూయా. తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనం ఈ సేవకుడు ఉంటాడు. ఈ కుటుంబంలో ఏ అలజడి వచ్చినా నీకు ఎలాగుంటుందండి? ఈ సేవకుడు నిలబడిపోతాడు. నేను ఒకసారి చెప్పాను, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా నేను నిలబడిపోతానని చెప్పాను. కానీ దేనిలో పెంచమనండి? క్రమశిక్షణలో భయభక్తుల్లో పెంచండి, దేవుళ్ళలో పెంచండి. మీ కుటుంబంలో పిల్లలు ఒకవేళ మంచి ఉద్యోగం రాలేదు, నేను చూసుకుంటాను. వారిని ఏ పొజిషన్లో పెట్టాలో నేను చూసుకుంటాను. మీరు ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నము ఖచ్చితంగా చేయండి. విఫలమైతే నేను నిలబడతాను. హల్లెలూయా. మాన్యత గల సింహాసనం. ఇదండి ధైర్యం. మహిమా సింహాసనం దగ్గరికి వెళ్తే నీకు ధైర్యం. పేరు పెట్టి పిలుచుకుంటాడట. గొర్రెలన్నింటినీ కుడి వైపున పెట్టి పేరున పిలుస్తాడంటే దేనికి స్తోత్రం. హల్లెలూయా. మాన్యత. అలాగ నువ్వు పిలిపించుకోవాలంటే మాన్యత గల సింహాసనమును నీకు అందించే సేవకుడి దగ్గర నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. తర్వాత చూద్దాం, ముగించేస్తా. గిన్నెల వంటి పాత్రను, గుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జలలందరినీ అతని మీద వ్రేలాడించెదను. ఈ సేవకుడు అనేవాడు ఇప్పుడు తండ్రిగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఈ సేవకుడు ఏమవుతున్నాడో తెలుసా? పిల్ల జల్ల అందరూ కూడా అతని మీద ఏలాడుతూ ఉంటారంటే అర్థం ఏంటంటే హ్యాంగ్ చేయబడతారని కాదు, పట్టుకుని నాకు ఆధారము, నాకు ధైర్యము, నాకు నా సేవకుడు ఉన్నాడు, నాకు దావీదు తాళపు చెవి పట్టుకున్న నా తండ్రి ఉన్నాడు అని చెప్పి పిల్ల జల్ల అందరూ కూడా ఏమవుతారటండి? వేలాడుతూ ఉంటారట. ఎల్యాకీమును పట్టుకుని. ఎల్యాకీము సేవకుడు. ఏమి స్తోత్రం. ప్రధానమంత్రిని కొట్టివేశాడో ఎవరికి ఇచ్చాడండి? సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా.
1 minute. హల్లెలూయా. భారాన్ని నా కోసం దేవుడు అలాంటి భారాన్ని నా కోసం సహోదరుడు ఎలాంటి అర్థమవుతుంది. దేవుడు దావీదు తాళపు చెవిని ఎవరికి ఇస్తాడో తెలుసా? ఈ భారము మోసేటటువంటి సేవకి ఇస్తాడు. ఎస్, నేను సంతోషిస్తున్నాను. దేవుడు నాకు ఈ దావీదు తాళపు చెవిని ఇచ్చాడని ఆనందిస్తున్నాను. దానికి గల సాక్ష్యము నా కన్నీరు, నా కన్నల వెంబడి వస్తున్నటువంటి కన్నీరే దానికి సాక్ష్యం. సహోదరుడు ఆ సహోదరుడు సియోనును జయించి తాళపు చెవిని సంపాదించాడు దావీదు. వైట్ హౌస్ గా సియోను కోటను మార్చివేశాడు. ఈ సియోను కోటకు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మూలస్తంభంగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 14:1 సియోను స్వతంత్రించుకోవడమే కాదు, నీ రక్షకుడికి, నీ విమోచకుడికి, నా రక్షకుడికి, నా విమోచకుడికి దాన్ని ఏం చేశాడండి? ఎలా మార్చివేశాడండి? మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఎవరండి గొర్రె పిల్ల? సాక్షాత్తు యేసుక్రీస్తు వారు. ఎక్కడ నిలబడ్డారండి? ఎవరు జయించారండి సియోన్ని? దావీదు జయించిన సియోను కోట మీద యేసుక్రీస్తు వారు నిలబడి ఉన్నారు. నిలబడి ఏం పట్టుకుని ఉన్నారండి? దావీదు తాళపు చెవి పట్టుకుని ఉన్నారు. దావీదు సంపాదించినటువంటి దావీదు తాళపు చెవిని యేసుక్రీస్తు వారు పట్టుకుని ఉన్నారు. నీ ఎదుట దాన్ని తెరిచి ఎవరు మూసివేయకుండా, ఎవరి వలన అది సాధ్యం కాకుండా నీ కొరకు ద్వారములు తెరిచారు. ఈ సహోదరుడా సహోదరి, ఎంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు అంత తాళపు చెవిని సేవకుడు చేతులు పెట్టాడు. ఎదుటది సేవకుడు తెరుస్తుంటుంది. వల్ల ఎవరు కూడా నేను మూసివేస్తే, సేవకుడు మూసివేస్తే ఇది దాన్ని ఎవరు కూడా తిరగలేదు. ప్రార్థన చేస్తాను. ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడు, బలముగా మాట్లాడు. దావీదు తాళపు చెవి మోసే వలన కానిది, యెహోషువ వలన కానిది దావీదు చేసి చూపించాడు. అందుకనే తాళపు చెవి అధికారము దావీదుకి ఇవ్వబడింది. ఈ తాళపు చెవి తెరిస్తే ఇంకెవరు కూడా దాన్ని మూయజాలరు, మూస్తే ఇంకెవరు కూడా దాన్ని తెరవజాలరు. ఈ తాళపు చెవిని ఇప్పుడు మీరు మా కొరకే పట్టుకొని ఈ వాక్యము వెరిగి, ఈ వాక్యమును గ్రహించి నీ నామమును అంగీకరించిన వారి కొరకే ఆ తాళపు చెవిని ఉపయోగించి మీరు ద్వారములు తెరుస్తున్నారు, తలుపులు తెరుస్తున్నారు. అందులో టీవీగా పోవాలి. పరలోకపు గవిని చేరేటంత వరకు, ఈ పరలోకపు గవిని చేరేటంత వరకు నడిపించడానికి ఆ అధికార భారమును నీ సేవకుడికి అప్పగిస్తున్నావయ్యా. దావీదు ఇంటి తాళపు అధికార భారమును ఈ సేవకుడి భుజముల మీద పెట్టావు నాయన. ఈ సేవకుని భుజముల మీద అధికార భారం ఉంది. పరలోకపు గవిని చేరేటంత వరకు నీ సేవకుడు దానిని కాపాడుతూ ఉండాలా. కడ వరకు నమ్మకంగా పని చేయాలా. తుది శ్వాస వరకు, తుది ఊపిరి ఆగిపోయేటంత వరకు ఈ సేవకుడు నీ జనుల మీద తండ్రిగా పని చేయాలా.
వారు భరోసా కలిగి ఉండాలా. పిల్ల జల్ల అందరూ ధైర్యము భరోసా కలిగి ఉండాలా. మా కోసం నిలబడే ఒక సేవకుడు, మా కోసం నిలబడే ఒక కాపరి అని. అలాగ నిన్ను నా సేవకుడిని నిలబెడతానంటున్నావయ్యా. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచి అతన్ని స్థిరమైనటువంటి స్థలము మీద పట్టబడినటువంటి మేకువలే దిట్టముగా ఉంచుతానంటున్నావయ్యా. తిరుగో ప్రభా, ఈ సేవకుడిగా నా భుజముల మీద ఉంచిన భారమును బట్టి మీకు వందనాలయ్యా. తుది శ్వాస వరకు నేను నమ్మకంగా పనిచేస్తానని అయ్యా నేను సమర్పించుకున్నానయ్యా. నీ బలిపీఠం ఎదుటే నా తుది శ్వాస విడిచిపెట్టాలయ్యా. నీ బలిపీఠం ఎదుటే నా తుది శ్వాస విడిచిపెట్టాలి. ఈ సమర్పణతో ఈ సేవ చేస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా, మా బుద్ధముల మీద ఉంచినటువంటి అధికార భారమును ఇదిగో ప్రభా గవిని చేరేటంత వరకు మోసేవారంగా ఉన్నా నమ్మకాన్ని విడిచిపెట్టకుండా నమ్మకంగా పనిచేయడం కొరకే ప్రయాసను కలిగి ఉన్నాం. ఇదిగో ప్రభా, నీ తాళపు చెవి విశిష్టతను నీ సంఘము ఎరిగి, దావీదు తాళపు చెవి యొక్క ప్రాముఖ్యతను నీ జనులు ఎరిగి, నీ మాటకు లోబడుటకు గ్రహించుటకు ఇదిగో నేను నియమమును అంగీకరించి ఈ సత్యమైన మార్గములో నడుచుటకును నీ జ్ఞానముతో నింపండి, నీ దీవెనలతో నింపండి, నీ ఆశీర్వాదంతో నింపండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.